ఫ్రెండ్స్ మీరు కనుక డైలీ క్రికెట్ చూస్తే అంటే ఐపీఎల్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు డైలీ క్రికెట్ చూస్తే మీరు కనుక క్రికెట్ లవర్ అయితే మీరు కొంచెం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. అది ఎట్లా అంటే డైలీ మీరు చూసిన మ్యాచ్ని చూసినట్టు గ్రౌండ్లో ఈరోజు ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అనేది యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా స్టార్ట్ చేసుకొని ఈరోజు మ్యాచ్లో గ్రౌండ్లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళకి సంబంధించి ఒక రివ్యూ చెప్పండి. అంటే సినిమా చూస్తాం కదా, సినిమా చూసి నెత్తిలో పెట్టుకుంటాం కదా, డైరెక్షన్ బాగుంది, పాటలు బాగున్నాయి, ఫైటింగ్స్ బాగున్నాయి అని చెప్పి చెప్తుంటాం కదా మూవీ రివ్యూలో. సో అట్లనే ఈరోజు మ్యాచ్లో ఏం జరిగిందో మీరు మ్యాచ్ని చూసి మీ అందరి దగ్గర ఫోన్లే కాబట్టి డైలీ మ్యాచ్ టీవీలో కానీ మొబైల్లో కానీ చూసి జస్ట్ ఒక 5-10 నిమిషాలు, మరి 10 నిమిషాలు కానీ 5-6 నిమిషాల లోపు ఈరోజు గ్రౌండ్లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళకి సంబంధించి గూగుల్ నుంచి ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. లేకుంటే ప్లేస్టోర్లో ఇమేజ్ సెర్చ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళ పేరు టైప్ చేసి అక్కడ ఫొటోస్ వస్తాయి. అందులో వాటర్ మార్క్ లేని ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకొని రివ్యూ చెప్పి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే మీ ఛానల్ తొందరగా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ఇది ఐపీఎల్ సంబంధించిన సీజన్ కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసుకొని డైలీ ఒక వీడియో పెడితే ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయే లోపు మీ ఛానల్ కంపల్సరీ గ్రోత్ అవుతుంది. ఆఫ్టర్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మీకు కాస్ట్లీ యాడ్స్ వస్తాయి. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ కేటగిరీలో వస్తుంది కాబట్టి స్పోర్ట్స్ సంబంధించిన వీడియో చూసినప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత చాలా కాస్ట్లీ యాడ్స్ వస్తాయి. సో బెటర్ మీరు డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు టైం స్పెండ్ చేసి టీవీలో కానీ మొబైల్లో కానీ టైం స్పెండ్ చేసి మ్యాచ్ చూస్తారు కదా, అది చూసింది ఏదో మీకు అర్థమైనట్టు తప్పుగా మాట్లాడితే క్రికెటర్లకి ఆల్ ఓవర్ ఇండియాలో అభిమానులు చాలామంది ఉంటారు. పడదు అంటే మనతో లొల్లి అవుతుంది మనకి. సో తప్పుగా మాట్లాడదు, గ్రౌండ్లో ఏం జరిగిందో అదే మీరు గౌరవంగా మంచిగా మాట్లాడి గ్రౌండ్లో పర్ఫార్మెన్స్ ఎవరైతే బాగా చేశారో ఈరోజు పలానా క్రికెటర్ బాగా ఆడిండు, బాగా బౌలింగ్ చేసిండు, లేకుంటే బాగా క్యాచ్ పట్టిండు, లేకుంటే మన దేశ పరువుని కాపాడిండు, సంథింగ్ ఏదైతే జరుగుతుందో గ్రౌండ్లో దాన్ని మీరు రెస్పెక్టబుల్గా మాట్లాడుకుంటూ మీరు డైలీ యూట్యూబ్లో మ్యాచ్ యొక్క రివ్యూస్ ఇచ్చుకుంటూ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయేలోపు మీ ఛానల్ కంపల్సరీ గ్రోత్ అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు క్రికెట్ని చూడని వాళ్ళు కానీ అభిమానించిన వాళ్ళు ఎవ్వరు లేరు, ఆల్మోస్ట్ అందరు చూసే వాళ్ళే. సో వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయేలోపు మీ ఛానల్ కూడా తొందరగా గ్రోత్ అవుతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అని చెప్తున్నా. సో బెస్ట్ మీరు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసుకోండి. మంచి టైటిల్స్, ట్యాగ్స్, థంబ్నెయిల్స్ మంచిగా పెట్టండి, కంపల్సరీ గ్రోత్ వస్తుంది. మరి ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఐపీఎల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాచ్లు జరుగుతాగా 2020 జరుగుతుంది, T20 జరుగుతుంది, ఏదో ఒక మ్యాచ్ జరుగుతుంటుంది. సమ్ టైమ్స్ కబడ్డీ ఆడుతుంటారు. సో ఇట్లా స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఛానల్ సపరేట్గా స్టార్ట్ చేసుకొని ఏ మ్యాచ్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందో ఆ మ్యాచ్ మీరు డైలీ చూసుకుంటే ఆల్మోస్ట్ అందరికి ఫోన్లోనే ఫోన్ తీసుకోండి, డాటా వేసుకుంటారు. ఇట్లా డాటా చూడండి, ఈరోజు మ్యాచ్ ఏం జరిగింది ఫోన్లో చూసుకొని మంచి ఫేస్ క్యామ్ వీడియోస్ పెట్టేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. మీకు ఫేస్ వాల్యూ పెరుగుతుంది. పలానా మీరు మీ ఛానల్ గ్రోత్ అయితే బయటికి వెళ్ళినప్పుడు అరే పలానా యూట్యూబర్ అని చెప్పేసి గుర్తుపడతారు, విలువ వస్తుంది మనకి. సో కొంచెం మీరు ఫేస్ వాల్యూ పెంచుకోండి. యూట్యూబ్ ఆల్మోస్ట్ అందరికీ అవకాశం ఇస్తుంది ఫేస్ వాల్యూ పెంచుకోమని. చాలామంది ఫేస్ క్యామ్ వీడియోస్ చేయడానికి సిగ్గుపడుతున్నారు. నేను కూడా స్టార్టింగ్లో మస్తు భయపడ్డా, అట్లా నాకు భయం ఏం లేదు. సో బెస్ట్ మీరు చూసిన మ్యాచ్ని చూసినట్టుగా డైలీ ఒక వీడియో చేసుకుంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయేలోపు మీ ఛానల్ గ్రోత్ అవుతుంది. లక్షలు కాకపోయినా వేలలో మీరు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే చాలా కాస్ట్లీ యాడ్స్ వస్తాయి కాబట్టి బెస్ట్ మీరు మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుని స్పోర్ట్స్ సంబంధించి ఇవన్నీ వీడియోస్ మొత్తం మనకు స్పోర్ట్స్ కేటగిరీలో వస్తాయి కాబట్టి మీరు డైలీ చూసింది రివ్యూ చెప్పుకుంటూ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. మార్నింగ్ 6 to 7 లేదా 8 లోపే అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో పెద్ద యూట్యూబర్లు వీడియోస్ అప్లోడ్ చేస్తారు కాబట్టి మీరు కనుక చిన్న యూట్యూబర్ అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే మీరు మార్నింగ్ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయండి స్పోర్ట్స్కి సంబంధించి. ఇంకోటి చాలామంది మార్నింగ్ టైంలో ఫ్రీగా ఉంటారు, సో చూస్తారన్నమాట. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ని ఈరోజు నెక్స్ట్ డే ఈవినింగ్ చూడడం లేట్ అయిపోతుంది. సో నిన్న జరిగిన మ్యాచ్ని ఈరోజు మనం మార్నింగ్ 6 to 7 లేదా 6 to 8 లోపు మనం అప్డేట్ ఇస్తే ఒక వీడియో పెడితే అందరూ చూస్తారు. వీడియోస్ ఎక్కువ వైరల్ అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూస్తారు క్రికెట్ని. సో బెస్ట్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని గౌరవంగా రెస్పెక్టబుల్గా మాట్లాడుకుంటూ జరిగినట్టు ఒక రివ్యూ చెప్పండి, ఓకేనా? సో బెస్ట్. ఇంకోటి మరి మేము వీడియోలు చూడలేము, మాకు ప్రాబ్లం అది అంటే మీకు ఈ కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది అంటే 3 దారులు చెప్తున్నా. డైలీ న్యూస్ పేపర్లో నిన్న మ్యాచ్ ఏం జరిగింది, ఎవరు బాగా పర్ఫామ్ చేశారని చెప్పేసి పేపర్లో వస్తుంది. లేకుంటే మనకు లోకల్ యాప్స్ ఉంటాయి కదా, మీరు ఎక్కడైతే డిస్ట్రిక్ట్లో ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ లోకల్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో కూడా నిన్న గ్రౌండ్లో ఏం జరిగింది, ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎవరు బాగా క్రికెట్లో ఆడారు, ఎవరు వికెట్లు తీసారు, ఎవరు బాగా 6 కొట్టారు, లేకుంటే ఎవరు బాగా క్యాచ్లు పెట్టారు అని చెప్పేసి ఎవ్రీథింగ్ యాప్లో చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మీరు కాపీ చేసుకోండి, లేకుంటే వాయిస్ రికార్డ్ చేసుకోండి, లేకుంటే గూగుల్ ఓపెన్ చేసి ఆఖరికి టుడే మ్యాచ్
అని కొడితే కూడా గూగుల్లో వస్తుంది. అక్కడ మ్యాటర్ ఉందని ఉన్నది జర చదువుకోండి, లేకుంటే రాసి పెట్టుకోండి, లేకుంటే వాయిస్ రికార్డ్ చేసుకోండి. ఫేస్ క్యామ్ వీడియోస్ పెట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడి వీడియో పెట్టండి. లేదు బ్రో మేము ఫేస్ క్యామ్ వీడియో చేయలేమంటే ఎవరి గురించి అయితే రివ్యూ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళది ప్లేస్టోర్ నుంచి గూగుల్ నుంచి ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క ఫోటో మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. లేకుంటే అక్కడి నుంచి మనకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ప్లేస్టోర్లో మీరు ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అని టైప్ చేస్తే ఒక యాప్ వస్తుంది. అందులో మీరు కావాల్సిన ఎవరైతే క్రికెటర్ కావాలనుకుంటారో, అంటే ఎవరి గురించి అయితే రివ్యూ చెప్పాలనుకుంటారో వాళ్ళది ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫోటో మీద ఇట్లా వాటర్ మార్క్ కంపెనీ మీద ఇట్లా ప్రో అని ఉంటుంది, PRO అని ఉంటుంది. అట్లా ఏ ఫోటో మీద PRO అని లేదో వాటర్ మార్క్ అంటుందని, ఆ వాటర్ మార్క్ లేదని ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో మంచి వాయిస్ ఓవర్ ఉండి మీరు ఈ కమాల్ మొత్తం ఎక్కువ ఉంటుంది. ట్రిక్ ఎక్కువ అంటే మీరు మాట్లాడే వాయిస్ ఓవర్ దగ్గరే ఉంటుంది. మీరు నార్మల్గా మాట్లాడితే ఇంట్రెస్ట్గా చూడరు, కొంచెం డిఫరెంట్గా మంచిగా మాట్లాడాలా. వాయిస్ ఓవర్ని బాగా మనకు చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్రెస్ట్గా మంచిగా మాట్లాడితే వ్యూస్ మంచిగా వస్తాయి. ఈ IPL లోపు మీ ఛానల్ కంపల్సరీ గ్రోత్ అయితే ట్రస్ట్ చేయండి. నేను చాలా వీడియోస్ చేసిన, బట్ వేరే వీడియోస్ చేయాలంటే చాలా కష్టపడాల. బట్ మీరు ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అయినా పని చేసుకునే వాళ్ళైనా ఫ్రీ టైం దొరికితే మొబైల్ ఓపెన్ చేసి ఈరోజు మ్యాచ్ చేంజర్ అని చెప్పేసి మనం మన ఫోన్లో చూస్తూనే ఉంటాం కదా. సో అది చూసినట్టు రివ్యూ ఇవ్వండి. మీకు మీరు కంటెంట్ ఎక్కడ వెతుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఈ రోజు అందరికీ మొబైల్ ఉంది. సో కాబట్టి ఈరోజు మ్యాచ్ మొత్తం చూడండి. చూసి మీకు అందులో మెయిన్ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు రివ్యూ చెప్పండి. రివ్యూ చెప్పి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు IPL సీజన్ కంప్లీట్ అయ్యే లోపు, అఫ్కోర్స్ IPL సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ T20 అని, 2020 అని, మళ్ళీ తర్వాత ప్రో కబడ్డీ అని ఏదో ఒకటి స్పోర్ట్స్ రన్ అవుతుంటాయి. వాటి గురించి కూడా రివ్యూ చెప్పొచ్చు. బట్ ఈ ఛానల్ సపరేట్గా స్టార్ట్ చేసుకొని డైలీ ఒక వీడియో పెట్టుకొని కష్టపడి కంపల్సరీ మీకు డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశం ఉంది మానిటైజేషన్ అయిన తర్వాత. ఎందుకంటే స్పోర్ట్స్ సంబంధించిన కేటగిరీలో మానిటైజేషన్ అయిన తర్వాత మనకు కాస్ట్లీ యాడ్స్ వస్తాయి. వేరే నార్మల్ వీడియోస్ చేసే వాళ్ళకి యాడ్స్ వస్తాయి, బట్ అవి తక్కువ కాస్ట్ ఉంటాయి. బట్ స్పోర్ట్స్ కేటగిరీలో కొంచెం కాస్ట్లీ యాడ్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఒక యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసుకొని మీరు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసుకోండి. కంపల్సరీ గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్, ట్రస్ట్ చేయండి. మనకి గొప్ప కష్టపడాలి. చాలామంది కొద్దిగా కష్టపడి కొంచెం వీడియోస్ చేసి 4 వీడియోలు పెట్టి మాకు వ్యూస్ రావట్లే అంటారు. అట్లా కాదు. నేను 3 years నుంచి యూట్యూబ్లో కష్టపడితే నాకు నిన్న డేట్లోనే ఒక పేమెంట్ వచ్చింది. 3 years నుంచి ఒక్క పేమెంట్ వచ్చింది యూట్యూబ్ నుంచి. మీరు అర్థం చేసుకోండి నేను ఎంత సఫర్ అవుతున్నానో. చాలా మిస్టేక్స్ చేసినా, బట్ మీరు ఆ మిస్టేక్ చేయకుండా మన ఛానల్ మీకు చాలా గైడెన్స్ ఇస్తున్నా. నేర్చుకోండి, ఛానల్ స్టార్ట్ చేసుకోండి. 3 years వరకు నేను ఓపిక పట్టినంటే నాకు ఎంత ఓపిక ఉందో మీరు అర్థం చేసుకోండి. నేను తప్పులు చేసినా కాబట్టి నాకు పేమెంట్ ఎంత రాలేదు. మీరు మిస్టేక్ చేయకూడదని చెప్పేసి చెప్తున్నా. సో కొత్తగా సపరేట్గా ఛానల్ స్టార్ట్ మీకు అంటే డైలీ మీరు మ్యాచ్ చూడడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే బెస్ట్. ఎందుకంటే చూసినట్టు మీరు విజువల్ అంటే మీరు అక్కడ ఫొటోస్ చూసి బ్యాక్గ్రౌండ్లో మీరు వాయిస్ ఓవర్ అంటే మీరు విజువల్గా చూస్తున్నారు. ఎందుకంటే మనం సినిమా థియేటర్లోకి వెళ్ళి ఒక సినిమా చూస్తే జరిగే ఫైటింగ్ని, సన్నివేశాన్ని, అక్కడ ఒక రొమాంటిక్ సీన్ని ఎవ్రీథింగ్ మన కళ్ళతో చూస్తాం కాబట్టి మనకి గుర్తుంటుంది. ఇక్కడ గుర్తున్నదాన్ని గుర్తున్నట్టుగా మీరు డైలీ ఒక వీడియో రివ్యూ చెప్పండి. సినిమా రివ్యూ ఎట్లా చెప్తారు, సినిమా చూసి డైరెక్షన్ బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని చెప్తారు కదా. అట్లనే స్పోర్ట్స్ చూసి ఏం జరిగిందో దాన్ని రెస్పెక్టబుల్గా మాట్లాడుకుంటూ ఒక వీడియో చేసి పెట్టి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. తొందరగా చాలా గ్రోత్ అవుతుంది. ఆఫ్టర్ ఏదో ఒకటి మళ్ళీ మ్యాచ్లు జరుగుతుంటాయి కాబట్టి మీకు చాలా గ్రోత్ వస్తుంది. డబ్బులు మాత్రం మంచిగా సంపాదించుకోవచ్చు మీ ఛానల్ గ్రోత్ అయిన తర్వాత. ఎందుకంటే మీరు ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు నేను ఇంతగానో చెప్తున్నాను కదా, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి IPL 2024 రివ్యూ అని చెప్పేసి కొట్టండి. యూట్యూబ్లో మస్తు వీడియోస్ వస్తాయి. సో బెస్ట్ మీకు కంటెంట్ దొరుకుతూనే ఉంటుంది. పేపర్లో వీడియో చూడడం వల్ల, గూగుల్లో ఎక్కడైనా సరే కంటెంట్ దొరుకుతూనే ఉంటుంది. కాబట్టి చూసినట్టు రివ్యూ చెప్పుకుంటూ ఒక వీడియో డైలీ అప్లోడ్ చేయండి. కంపల్సరీ సక్సెస్ అవుతారు. గొప్ప కష్టపడండి. ఉట్టిగానే పైసలు అయితే రావు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినంత ఈజీగా పైసలు రావు, మీరు డైలీ కష్టపడాల్సి ఉంటుంది. నేను మీకు దారి చూపిస్తున్నా, ఆ దారిలో మీరు పూలు పరుచుకుంటారా, ముళ్ళు వేసుకుంటారా, అది మీ ఇష్టం. బట్ ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే క్రికెట్ చాలా మంది చూస్తారు. ఎందుకంటే కొద్దిగా టైం దొరికిందంటే మ్యాచ్ స్టార్ట్ అయిందంటే IPL కానీ T20 కానీ ఏదైనా కానీ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నాయి. కాబట్టి టైం దొరకగానే మీరు మొబైల్ స్టార్ట్ చేసుకొని అంటే మొబైల్ ఓపెన్ చేసి మ్యాచ్ చూస్తూనే ఉంటారు. సో మీరు టైం స్పెండ్ చేస్తారు కాబట్టి అదే టైంని ఇంకొంచెం టైంని మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్పెండ్ చేస్తే మీరు మ్యాచ్ చూసుకుంటే మీకు టైం పాస్ అవుతుంది. అదే రివ్యూ ఇక్కడ చెప్పడం వల్ల డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది లైఫ్ లాంగ్ మీకు ఉండిపోతుంది స్పోర్ట్స్ సంబంధించిన ఛానల్. ఎందుకంటే స్పోర్ట్స్ రెగ్యులర్గా ఇది కూడా జరుగుతుంటుంది కాబట్టి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో బెస్ట్ మీరు మీ టైం వేస్ట్ చేసుకోకుండా చూసినట్టు రివ్యూ చెప్పుకుంటాం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి. సో కంపల్సరీ తక్కువ టైంలో మీ ఛానల్ గ్రోత్ అవుతుంది. క్రికెట్ అభిమానులు ఇండియాలో చాలా మంది ఉన్నారు కాబట్టి సో మరీ చెప్తున్నా. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు మీ టైంని వృధా చేసుకోకుండా చూసినట్టు రివ్యూ చెప్పుకుంటా డైలీ ఒక వీడియో చేసుకుంటే మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ఇట్లాంటి రివ్యూ చెప్పుకోవచ్చు. మీకు ప్యాసివ్లకి ఇన్కమ్ ఉండిపోతే యూట్యూబ్ ఛానల్ సంబంధించి. సో బెస్ట్ నా సజెషన్ ఇస్తున్నా. నేను
మీరు డబ్బులు సంపాదించుకోవాలని చెప్తున్నా కాబట్టి. సో ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏం అర్థం కాకుండా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను, మీకు సపోర్ట్ చేస్తా. మీరు నాకు కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ లైక్ చేయడమే. సో ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించిందో మీ అందరినీ, అంటే ఎవరైతే క్రికెట్ నేను చాలా మంది చూస్తుంటే బయట, ఫ్రీ టైం దొరికితే మొబైల్ చూసుకుంటూ మ్యాచ్ చూసే వాళ్ళు ఉంటారు. సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని వీడియో మీకోసం చేయడం మాత్రం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నా కాబట్టి నాకు కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసి ఎవరైతే స్పోర్ట్స్ లవర్స్ ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియోస్ అంటే క్రికెట్ ఎక్కువ చూసి గంటలు చూస్తారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. చెప్పలేము, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటారు. బెస్ట్ కొందరికి మన దోస్తాన్లో కొంతమంది ఉంటారుగా, అరే ఈరోజు మ్యాచ్ ఇట్లా జరిగిందిరా మస్తు అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది కొంచెం ఎగ్జైట్మెంట్లో మాట్లాడతారు కదా. అట్లా ఎగ్జైట్మెంట్లో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని అంతే ఎగ్జైట్మెంట్ తోటి, అంతే హ్యాపీనెస్ తోటి వాళ్ళు ఆ ఎగ్జైట్మెంట్ చూపించుకుంటూ వీడియో చేసి పెడితే చూసే వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్గా మాట్లాడుతారని చెప్పేసి వాళ్ళు కూడా ఛానల్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. తొందరగా ఛానల్ గ్రోత్ వస్తుంది. సో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంతే అండి, నేను తప్పుగా మాట్లాడి క్షమించండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అందరు లైక్ చేయండి. ఇంకేం డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అండి. బాయ్.